పగటి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ దొంగను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 1.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదు, చోరీ సొత్తుతో కొనుగోలు చేసిన 18 లక్షల విలువైన కారు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 1.36 కోట్లు ఉందని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మంగళవారం వెల్లడించారు. 2 నెలల్లోనే 7 భారీ చోరీలకు పాల్పడిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరించారు. కర్ణాటకలోని బెంగళూరు నార్త్ వినాయక నగర్ కు చెందిన 38 ఏళ్ల సోహెల్ ఖాన్ అలియాస్ మహమ్మద్ సమీర్ ఖాన్ అలియాస్ సమీర్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ చాంద్రయాన గుట్టలోని షాహిద్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. బెట్టింగ్, క్యాసినోలకు అలవాటు పడి సుమారు 42 లక్షలు నష్టపోయాడు. వ్యక్తిగత ఖర్చులు, విలాసవంతమైన జీవితం కోసం డబ్బు అవసరం కావడంతో చోరీలను వృత్తిగా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తొలుత ఇతరుల మొబైల్ ఫోన్లను చోరీ చేసేవాడు. వాటిలోని సిమ్ కార్డులతో OLX లో లాగిన్ అయ్యి ఓటీపీ ద్వారా పాత ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేవాడు. వాటిపై తిరుగుతూ ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాల్లో పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసేవాడు. తాళాలు పగలగొట్టి నిమిషాల్లోనే బంగారం, నగదు దోచుకెళ్లేవాడు. ఈ రోజు అఫెండర్ ని మనం పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి సమీర్ ఖాన్ అలియాస్ సోహైల్ ఖాన్. అట్లాగే అతని పేరు ఇంకా చాలా అలియాసెస్ ఉన్నాయి. మొహమ్మద్ సమీర్ ఖాన్, పఠాన్ సమీర్ ఖాన్, షోహెబ్ ఖాన్, ఇట్లా చాలా నేమ్స్ తోటి ఇతను డిఫరెంట్ స్టేట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు. మన ఏపీలో ఒక 8 కేసెస్, తెలంగాణలో ఒక 2 కేసెస్, తర్వాత పోతే కర్ణాటకలో ఒక 8 కేసెస్, అట్లా దరిదాపు ఒక 18 కేసెస్ దాకా మనకు ఇతను అడ్మిట్ అయినటువంటి కేసెస్. బాగా నోటోరియస్ అఫెండర్. ఈరోజు మనం ఇతని గురించి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తుంటే ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చా ఇతను మళ్ళీ టువర్డ్స్ ఒంగోలు వస్తున్నాడు, చేస్తున్నాడు అనే దాని మీద మనం దానికి సంబంధించి మన ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యి దాని మీద వర్క్ చేసిన దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ మనం అతన్ని ఆలాప్ సెంటర్ దగ్గర కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే వెహికల్ కూడా చూస్తే మనకు దాంట్లో గోల్డ్ ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. 682 గ్రాములు బంగారం అతని నుంచి రికవర్ చేసాం. దాదాపు 1.3 లక్షల వర్తున్న గోల్డ్. అదే కాకుండా అతని పొజిషన్లో ఒక 15 lakhs క్యాష్ రికవర్ చేశాము. అట్లాగే ఇతను ఒక అఫెన్స్కి సంబంధించి గోల్డ్ని డిస్పోజ్ చేసి ఒక 18 lakhs పెట్టి ఒక కారు కూడా కొన్నాడు, మహీంద్రా XUV 700. సో ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. దరిదాపు ఇదంతా చూసుకున్నట్టయితే 1.36 లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు మనం రికవర్ చేశాము. అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగినప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఉన్న అఫెండర్స్ని పట్టుకున్నప్పుడే పోలీస్ యొక్క కాంపిటెన్సీ కానీ మాకు కూడా ఒక చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న, కూడబెట్టుకున్న డబ్బు, ఆ బంగారాన్ని పోయినప్పుడు మళ్ళీ మేము వాళ్ళకి తిరిగి ఇవ్వగలిగినప్పుడు నిజంగా అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. దీంట్లో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి తాలూకా ఇన్స్పెక్టర్, తర్వాత కమలాకర్, వాళ్ళ SS నాగేంద్ర, ఫెరోజ్, వీళ్ళందరూ వాళ్ళ టీం అందరికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను.